హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ రీసెంట్గా అయితే ఇది ఏకవీరాదేవి అని 8th శక్తిపీఠం అనమాట. అక్కడికైతే వెళ్ళాము. అక్కడ మాహూర్లో ఉంది. అండ్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే శ్రీ రేణుక ఎల్లమ్మదేవి టెంపుల్ ఒకటి ఉంటుంది, అండ్ అనసూయ మాత మందిర్ ఉంటుంది. ఇవి రెండు ఒక 2 కొండల పైన ఉన్నట్టుగా ఉంటాయి. అండ్ ఇంకొకటి దత్తాత్రేయ టెంపుల్. అండ్ ఇక్కడ ఇంకా చిన్నగా పరశురాముడి టెంపుల్ కూడా ఉంటుంది. పరశురాముడు అంటే కృష్ణుడు ఇంకొక అవతారం అంటారు కదా, సో అలా. అండ్ హిల్లీ ఏరియాస్ అలా చాలా బాగున్నాయి. సో ట్రెక్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మన హైదరాబాద్ నుంచి మాహూర్కి రీచ్ అవ్వడానికి దాదాపు 320 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక 6 to 7 hours అయితే డ్రైవ్ అనమాట. సో ఇంకా మేము మార్నింగ్ 4 o'clock అలా బయలుదేరామండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఏకవీరికాదేవిది రైట్ హ్యాండ్ పడింది, కాకపోతే అక్కడ ఎక్కువ రష్ లేకుండే. కాకపోతే ఈ రేణుకాదేవి అన్నాం కదా, సో అక్కడ మాత్రం చాలా రష్ ఉండే అండి. అండ్ మేము వెళ్ళింది సాటర్డే రోజు, మేబీ వీకెండ్ అని కూడా ఉందో రష్ నాకు తెలియదు, కానీ దర్శనానికి అయితే ఒక 1 hour అలా పడుతుంది అన్నట్టుగా అన్నారనమాట. సో ఇంకా మేము వేరే దారిలో టికెట్ తీసుకొని వెళ్తాం కదా, సో అలా వెళ్ళాము. అండ్ మార్నింగ్ వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా, ఇలా మంచు అయితే ఇలా మొత్తం ఇలా మీదకి వస్తున్నట్టుగానే అనిపించింది. ఇంకా కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇంకా విజిబిలిటీ అనేది ఉండదు కదా. కాకపోతే ఏంటంటే చెట్లు ఇవి ఉన్న దగ్గర మంచు కొంచెం ఇలా వస్తుండే. అండ్ నార్మల్గా వెళ్తున్న కొద్దీ అదైతే తగ్గిపోయింది. అంటే మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాం కదా, 5:30 to 6 ఆ టైంలో అయితే కొంచెం ఇలా మంచు అయితే కొంచెం ఫుల్గా ఉండే. కాకపోతే లైట్స్ అవి ఉంటే మనం డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అదొకటైతే ఉందన్నమాట. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది. అంటే ఇలా ఫాగ్ ఇలా మొత్తం ఇలా మీదకి వస్తున్నట్టుగానే అనిపించిందండి. అది భలే ఉండే నాకు. ఇట్ వాస్ ఫస్ట్ కోర్స్ డ్రైవ్ వెళ్ళాను, కాకపోతే ఇలా పొగ మంచు మొత్తం ఇలా మన కార్ మీదకి వస్తున్నట్టుగా అనిపించింది. అదైతే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది. అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఒక 7 hours ఇంకా మన గూగుల్ మ్యాప్స్ ఉంది కదా, సో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము. అండ్ తర్వాత ఇంకా కొంచెం అలా చీకటి అయితే చాలా ఉందండి. మనకి 6:30 అయినా కూడా ఇంకా కొంచెం చీకటిగానే అయితే అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ, మనము చీర అండ్ బట్టలు అలా పెట్టొచ్చు, కొబ్బరికాయ కూడా ఉంటుంది, అది కూడా పెట్టొచ్చు. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ అయిన తర్వాత అయితే ఇలా ఉంది కొంచెం మంచు. చాలా బాగుండే, అంటే నచ్చింది నాకైతే ఆ జర్నీ. సో మొత్తం పొగ మంచుతో కవర్ అయ్యి ఉండే అనమాట. అది 7 వరకు అలా ఉండే అండి. ఇంకొంచెం మనకి సన్ రైజ్ రావడంతోనైతే తగ్గిపోయింది. సో అలా ఫైనల్గా అయితే మేము అక్కడ మాహూర్కి రీచ్ అయిపోయాము. అండ్ సర్వం శక్తిమయం సినిమా ఉంది కదా, సో దాంట్లో ఉంటుంది కదా టెంపుల్ చూపిస్తారు. అఫ్కోర్స్ అన్ని టెంపుల్స్ చూపిస్తారు, అన్ని శక్తిపీఠాలు. ఆల్రెడీ ఇప్పటికీ నేను 7 కవర్ చేశాను, ఈ ఏకవీరికాదేవితోటి 8 అనమాట. సో ఇంకా 10 శక్తిపీఠాలు అయితే నేను చూడాలి. అండ్ అలాగే ఇంకొక 6 జ్యోతిర్లింగాలు. సో మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఇది ఇప్పటి నుంచి కాదండి, దాదాపు ఒక 10 years బ్యాక్, 10 కాదు 15 years బ్యాక్ నుంచి నా డ్రీమ్ అనమాట, శక్తిపీఠాలు అండ్ జ్యోతిర్లింగాలు కవర్ చేయాలి అని. సో చూద్దాం దేవుడు ఎంతవరకు కరుణిస్తాడో. సో ఫైనల్గా చిన్నగా కొన్ని అయితే నేను కవర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇది మహారాష్ట్ర కాబట్టి మనకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మనం విజిట్ చేయొచ్చు అండి. కార్ వెళ్ళొచ్చు. నాందేడ్ వరకు మనకి ట్రైన్ ఉంది, అక్కడ నుంచి మనం అంటే బస్సెస్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా మార్నింగ్ ఇలా సన్ రైజ్ టైంకి అయితే ఇంకా అక్కడ ఒక 10-15 minutes అయితే అలా ఆపామన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, మంచు అనేది అయితే ఇంకా అలాగే ఉంది. అండ్ ఇదైతే మూన్ అండి. సో మూన్ అలా కనిపిస్తుంది అనమాట మనకి. అండ్ వే అంతా ఏంటి అంటే కొంచెం జంగల్లానే ఉంది. అండ్ ఉమ్రి అనే ప్లేస్ వస్తుంది, అక్కడ వరకు అయితే బాగుంది రోడ్డు. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే కొంచెం మనకి విలేజ్ లోపల నుంచి చూపిస్తుండే. సో అలా చూపిస్తుండే కాబట్టి కొంచెం ఎక్కువ గుంతలు అలా అయితే ఉంది. అండ్ తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది కదా, ఆ 10 నిమిషాల రోడ్ అయితే అస్సలు చాలా దారుణంగా ఉందండి. మొత్తం ఎత్తేయడమే అనమాట. మేబీ బార్డర్స్ అలా ఉంటాయేమో తెలియదు, కాకపోతే చాలా అంటే చాలా ఇదిగా ఉండే. కాకపోతే సంహవ్ మేమైతే డ్రైవ్ని ఆ ట్రెక్ని అయితే ఎంజాయ్ చేసాము. అండ్ వెళ్ళే దారిలో ఏంటంటే మిడిల్లో ఆగేసి ఇంకా ఏమంటారు బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి బోండా ఉంటుంది కదా, బోండా, ఇడ్లీ, వడ, దోశ అలా అయితే ఉన్నాయి. సో అలా అయితే తిన్నామండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే బాగా షుగర్ కేన్ అండ్ ఉండేది బ్లాక్ సాయిల్. సో షుగర్ కేన్ చాలా ఉందన్నమాట. సో ఇంకా షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని అయితే తాగాము. చాలా స్వీట్గా చాలా బాగుండే అండి ఇది షుగర్ కేన్ జ్యూస్.
ఏంటి అంటే అక్కడే పండిస్తున్నారు కదా, సో ఇంకా చాలా స్వీట్గా అయితే అనిపించింది అనమాట. అండ్ తర్వాత ఇంకా మన టెంపుల్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది. సో అక్కడ పార్కింగ్ అది అవైలబుల్ లేదు. అండ్ మేము వెళ్ళిన రోజు పెళ్ళి అవుతుంది, అది వచ్చేసి టెంపుల్ అండి. సో ఇంకా అక్కడ బ్యాండ్ బాజా ఉంటుంది కాబట్టి కొంచెం ముందుకెళ్ళి పార్క్ చేసుకొని రమ్మన్నారు. సో ఇది చూస్తున్నారు కదా, ఏకవీరికా దేవి సంస్థాన్, ఇది ఇక్కడ అనమాట టెంపుల్. సో మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ హెవీగా రష్ అయితే లేదండి, ఎక్కువ జనాలు అయితే లేరు. ఓన్లీ అక్కడ ఏంటంటే పెళ్ళి జరుగుతుంది కదా, సో ఆ పెళ్ళిలో ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు. శక్తిపీఠం దగ్గర పెళ్లి చేసుకోవడం ఎంత అదృష్టం కదా. అండ్ ఇది వచ్చేసి పెన్గంగా రివర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇది ఫ్లో అవుతుంది అయితే అన్నారు. సో ఇక్కడికి అంటే ఇంకా వెళ్ళలేదు, మాకు ఇంకా వేరే ప్లేసెస్ చూసుకోవాలి కదా అలా అని చెప్పి. సో ఇది వచ్చేసి టెంపుల్, మనకి ఎంట్రన్స్లోనే ఇలా టాటాయిస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. అమ్మవారిది అంటే ఇలా ఉగ్రరూపం ఉంటుంది. ఇది 8th శక్తిపీఠము. ఉగ్రరూపం అయితే ఉంటుందన్నమాట. అంటే ఫేస్ ఇలా పెద్దగా ఉంటుంది, ఓన్లీ ఫేసే ఉంటుందండి, ఇంకా ఫుల్ బాడీ అలా అయితే మనకి దర్శనం ఇవ్వరు, ఓన్లీ ఫేసే ఉంటుంది. సో ఇక్కడ ఇవి మనం అమ్మవారికి పెట్టచ్చు. సరే శక్తిపీఠం దగ్గర కదా అని అదొక 100 రూపీస్ ఏదో అన్నాడు. సో మేము తీసుకెళ్ళి అమ్మవారికి అయితే ఎక్కించాము. కానీ ఈ పూజ అది చేయడానికి ఆ రోజైతే పంతులు ఎవరు లేరు, మేబీ పెళ్ళిలో బిజీ ఉన్నారేమో, నాకు అర్థం కాలేదు. అమ్మవారు అయితే ఇలా ఉంటుందన్నమాట. ఓం శ్రీమాత్రే నమః అనుకొని ఇంకా ఒక 5 రౌండ్స్ అలా తిరుగుతాం కదా చుట్లు, అలా 5 రౌండ్స్ అలా తిరిగేసిన తర్వాత ఇంకా ఎవరు ఇలా దీపం అలా లేదు కాబట్టి మనమే పూజ చేసుకోవచ్చు. అంటే ఇక మేమే అది అక్కడ పెట్టేసాము, అమ్మవారికి తీసుకొచ్చినవి పెట్టేసి ఇంకా ఆరతి అలా ఇచ్చేసుకొని వచ్చామన్నమాట. అండ్ ఉగ్రరూపం కదా, సో చూస్తుంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది అమ్మవారు. ఇంకా అక్కడ కూర్చొని మేము కొంచెం సేపు అలా మెడిటేషన్ అలా చేసుకున్నాక ఇంకా వెళ్దాం అనే టైంకి అక్కడ ఉన్న పంతులు అతను ఉంటాడు కదా, సో తను అన్నాడు పెళ్ళి అవుతుంది కదా, సో అక్కడ భోజనం చేసేసి వెళ్ళండి, ఒక 10 మినిట్స్ ఆగితే అయిపోతుంది అనుకున్నాం. బట్ మేము ఎల్లమ్మదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే లేదు తినండి అన్నారు. ఇంకా శక్తిపీఠం దగ్గర అలా అన్నంని వద్దనకూడదు అని చెప్పి మేము కూడా కూర్చున్నాం. బంతి భోజనాలు అనమాట. సో ఇలా రైస్, బూందీ, పప్పు, చపాతీ, దాల్ అండ్ వంకాయ కర్రీ అయితే పెట్టారు. స్వీట్ బూందీ అండ్ కారా బూందీ 2. చపాతీలు ఏంటంటే కొంచెం లావుగా ఉన్నాయి, మనం కొంచెం సన్నగా చేస్తాం కదా అలా అయితే లేవు. సో ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గర అయితే మేము కూర్చొని అయితే తిన్నాము. తిన్న తర్వాత ఇక జస్ట్ అంటే అసలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూసి వచ్చామండి. సో అది వచ్చేసి టెంపుల్ పక్కనే వాళ్ళు మొత్తం అంటే ఇట్లా పైన వేసాం కదా పందిరిలాగా, అలా వేసేసుకొని చేశారు. ఇక్కడ మొత్తం చెరుకు అండ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అంతా కాటన్ అనమాట. సో ఇలా వాటర్ ఏంటంటే అలా స్ప్రింకిల్ చేస్తున్నారు. ఇంకా ఇంకోటి క్యాబేజ్ ఒకటి బాగా అనిపించింది ఇక్కడ, అంటే బ్లాక్ సాయిల్ కదా, సో ఇక్కడ ఉండడానికి ప్లేసెస్ అనేవి ఎక్కువ లేదండి. నాకైతే వచ్చే దారిలో ఇది ఒక్క హోటల్ కనిపించింది. సో ఇఫ్ అట్ ఆల్ ఉండాలంటే ఇక్కడ ఉండొచ్చు అనమాట. సో ఇంకా మేము అది చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ రేణుకా దేవి టెంపుల్ ఉంటుంది కదా, అది అక్కడికైతే వెళ్ళాం. అది వచ్చేసి మాహూర్గఢ్లో ఉందన్నమాట. అక్కడ నుంచి మనకి 10 కిలోమీటర్స్ ఏకవీరికా దేవి టెంపుల్ నుంచి రేణుకాదేవి టెంపుల్ వరకు ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది మొత్తం ఘాట్ రోడ్. సో మనం ఒక హిల్ పైనకి అయితే ఎక్కాలన్నమాట. సో ఇంకా ఇదేంటంటే మొత్తం ఈ రీసెంట్గా తీసారో మరి తెలియదు, కొన్ని ప్లేసెస్లో అయితే రీసెంట్గా మనం కొండని మొత్తం ఇది చేసి రోడ్ వేస్తే ఎలా ఉంటుంది, సో అలా అయితే వేశారనమాట. సో ఫైనల్గా అయితే 10 కిలోమీటర్స్ వెళ్ళాము. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి పార్కింగ్ కొంచెం కష్టం అనిపించింది. సో ఇంకా మేము ముందుకు వెళ్ళి పెట్టుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే అండి, అమ్మవారికి చీర అవన్నీ పెడతారు. సో ఇది రేణుకాదేవి టెంపుల్ అనమాట. సో ఇదేంటంటే స్టెప్స్ ఉన్నాయి మనకి. ఆ స్టెప్స్ వచ్చేసేపటికి నేను ఆన్లైన్లో చూస్తే 150 స్టెప్స్ అన్నారు, కాకపోతే ఆల్మోస్ట్ 270 వరకు ఉన్నాయి ఇక్కడ. అండ్ అమ్మవారి రూపం అయితే అలా ఉంటుంది. సో ఇక్కడ లోపలికి అంటే కెమెరాలు, సెల్లులు అలౌ లేవు కాబట్టి నేను తీయలేదండి. అండ్ స్టెప్స్ ఏంటంటే కొంచెం ఎత్తుగానే ఉన్నాయి, మాకు ఒక 15 మినిట్స్ అలా పట్టిందండి. 120 కదా ఎక్కేద్దాం అనుకున్నాము, కాకపోతే 120, 250 వరకు అయితే ఉన్నాయి స్టెప్స్. సో పైనకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే అలా ఉంది, కొంచెం ఎత్తుగానే ఉన్నాయి స్టెప్స్, అంటే అప్పటివి కదా, సో కొంచెం ఎత్తుగానే ఉంటాయి కదా, అట్లానే ఉన్నాయన్నమాట. లోపల వెళ్ళిన తర్వాత మనకి వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు దర్శనము. ఇవేంటంటే చిన్న చిన్న లైన్లు చాలా ఉన్నాయి. సో ఇంకా అలా అని చెప్పి మేము అక్కడ పంతులకి ఒక 500 అలా ఇచ్చేసి వెళ్ళాము. సో లోపల అమ్మవారు అయితే ఇలా ఉంటుందండి, ఉగ్ర రూపం ఉంటుందన్నమాట. సో ఇక్కడ సేమ్ అలాగే, కాబట్టి ఇక్కడ ముక్కు పాటి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈమెనే శక్తిపీఠం అంటే దేవిలాగా కొలుస్తారు, అందుకని ఏకవీరాదేవి కన్నా రేణుకామాత టెంపుల్ దగ్గర ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ శివుడిది విగ్రహం అది ఉంది.
చూసుకోవాలి. సో మనకి టాప్ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, సో వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ నిల్చుంటే మనకి అవి 2 టెంపుల్స్ కనిపిస్తాయండి. ఒకటి ఏంటంటే దత్తాత్రేయ టెంపుల్, ఇంకోటి అనసూయ మాత మందిర్, రేణుకా మాత మందిర్. ఇవి 3 ఇలా ఉంటుంది. దీనికి ఆపోజిట్లో ఫోర్ట్ కూడా ఉంటుంది. సో వ్యూ వాజ్ సూపర్బ్. అండ్ మేము మధ్యాహ్నం దాదాపు 12:30 ఆ టైంకి కదా కొంచెం ఎండగా అయితే ఉండే. అండ్ ఆ తర్వాత అయితే కింద పరశురామది టెంపుల్ కూడా ఉంటుంది. సో అది కూడా చూసుకోవాలి. అండ్ ఇది ఎక్కేది ఒక వే ఉంటుంది, దిగేది ఒక వే ఉంటుంది. పరశురాముడు టెంపుల్ నుంచి చూసేసుకొని మనం బయటకు వచ్చేయచ్చు. అండ్ ఇది మొత్తం ఏంటంటే ఇంకా అక్కడే జంగల్లానే. సో దాంట్లోనే వాళ్ళు కొంచెం ఇలా స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ అలా రోడ్డు లాగా అయితే వేశారనమాట. సో ఇంకా అక్కడ చూసుకొని అయితే వచ్చాము. అంటే మళ్ళీ దిగిన తర్వాత అది ఎక్కడం కష్టం అనుకున్నాం, బట్ అక్కడ నుంచి అయితే వే ఉంది మనకి పార్కింగ్కి. ఇంకా అలా ఇలా బయటకు వచ్చేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రసాదము పాన్ లీవ్స్ ఉంటాయి కదా, అది పెడతారు అన్నారు. కానీ ఇక్కడ ప్రసాదం ఏమీ పెట్టలేదండి. ఆన్లైన్లో అయితే విన్నాను, కానీ ఇక్కడ ఏం పెట్టలేదు. అండ్ వీకెండ్ కాబట్టి చాలా రష్ అయితే ఉంది. అండ్ ఇక్కడేవో మనకు కొంచెం బిగ్గరగా అనిపించాయి. సో ఇంక ఇవి అయితే తీసుకున్నాము. కొంచెం ఉప్పు కారం అయితే వేసిచ్చారు. అంటే మన రేగిపళ్ళలా ఉన్నాయి, కాకపోతే డ్రైడ్ వన్. సో ఇంక అక్కడి నుంచి ఏంటంటే అనసూయ మాత మందిర్ ఉంటుంది కదా, సో అక్కడికి అయితే వెళ్ళాము. ఇక్కడ రిషి భృగు ఉంటారు కదా, వాళ్ళ వైఫ్, వాళ్ళదైతే ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఇవి స్టెప్స్ వచ్చేటప్పటికి 179 అలా ఉన్నాయండి స్టెప్స్. అండ్ ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం ఎక్కడ వెళ్ళినా కోతులు కనిపిస్తాయి కదా, సో ఇక్కడ మాత్రం కొండంగలు లైక్ వాళ్ళ ఫ్యామిలీ లానే. అంటే కోతుల్ని చూసాం కానీ కొండంగలు అని ఎక్కువ చూడలేదు నేను. ఎప్పుడు అటో ఇటో ఇక్కడ ఒకటి చూసేదాన్ని. కానీ ఇక్కడైతే మొత్తం అవే ఉన్నాయండి, మొత్తం కొండంగలే ఉన్నాయన్నమాట. మిత్ ఫ్యామిలీలు అవి ఇంక ఇలా మీదకి వచ్చి పువ్వులు పెట్టుకుంటే పువ్వులన్నీ లాగేసుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట, నెత్తిలో పువ్వులు. మళ్ళీ వాటికి ఏం కనిపిస్తున్నాయో నాకు అర్థం కాలేదు. ఇది వచ్చేసి అనసూయ మాత మందిర్ అనమాట, లోపలికి ఉంటుంది. అండ్ ఇక్కడ 2 ఋషులవి కూడా టెంపుల్స్ ఉంటాయి. సో మనకి పైనుంచి వ్యూ అయితే అలా ఉంది. ఇది కూడా ఎక్కేది ఒక వే, దిగేది ఒక వే ఉందండి. సో ఇంకా వినాయకుడు టెంపుల్ కూడా ఒకటి ఉంది. ఇంకా నేను అవన్నీ అక్కడ షూటింగ్ చేయలేదు, జస్ట్ అలా చూసుకొని వచ్చాము. ఇంకా అక్కడి నుంచి ఏంటి అంటే దత్తాత్రేయ టెంపుల్ ఉంది. సో ఇంక ఈ స్టెప్స్ ఇవి 2 ఎక్కి దిగేటప్పటికి మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కగలుగుతామా లేదా అనుకున్నాను. కాకపోతే ఇంకా దత్తాత్రేయ టెంపుల్కి ఏంటంటే డైరెక్ట్గా రోడ్ వేశారు. సో స్టెప్స్ ఎక్కే పని లేదనమాట. ఇంక అప్పటికే దాదాపు కొంచెం ఇంకా 3-4 అలా అవుతుండే. సో ఇంకా హిల్లో ఇదేంటంటే మొత్తం యూపిన్ బెండ్ ఉన్నాయండి హిల్స్ అన్నీ అయితే. సో ఘాట్ రోడే మనకి. అండ్ ఇంకా అక్కడ నుంచి దత్తాత్రేయ టెంపుల్ దాదాపు ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి టెంపుల్. ఇక్కడికి ఏంటంటే డైరెక్ట్గా మనకి వెళ్ళిపోవచ్చు అనమాట, విత్ బండితో వెళ్ళిపోవచ్చు. స్టెప్స్ ఉన్నాయి కానీ అలా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మేము అలాగే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ శివుడివి ఉన్నాయన్నమాట, లింగాలు మొత్తము ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయండి. కింద మరాఠీలో రాస్తున్నారు కాబట్టి నాకు అర్థం కాలేదు అసలు అవి ఏంటి అని. కాకపోతే మొత్తం శివుడివి, కొంచెం డిఫరెంట్గా ప్రతిష్టాపనలు చేస్తారు కదా, సో అలా. అండ్ అక్కడైతే ఇది ఇలా దత్తాత్రేయుడిది అయితే టెంపుల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ శివుడు చూసిన చిన్న శివుడు అండ్ అలాగే చిన్న నంది నాకు భలే క్యూట్గా అనిపించాయి. సో ఇంకా అలా అని చెప్పి ఇదంతా బయట. ఇంకా లోపల అయితే దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది, సో అది చూసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కాలభైరవు, అంటే క్షేత్రపాలవుడిలా ఉంటారు కదా కాలభైరవుడు. సో అక్కడైతే కాలభైరవుడిది అయితే ఉంది. అండ్ మొత్తం మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంకా అవన్నీ చూసేసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరామండి. రిటర్న్ ఇంకా మళ్ళీ అది 6 hours జర్నీ. ఇది ఈసారి ఏంటంటే కొంచెం వేరే రూట్లో అయితే వచ్చాము. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది రీచ్ అయిపోయేటప్పటికి. కాకపోతే టెంపుల్ చాలా బాగా అనిపించింది. అండ్ మేము వచ్చేటప్పుడు అంటే పులిహోర అయితే చేసుకున్నాము. సో ఇంకా అదే పులిహోర అయితే తినేసి వచ్చాము. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ 6 o'clockకి చూస్తున్నారు కదా, చాలా చీకటి అయిపోయింది. ఇది జంగల్ రూట్, కాకపోతే కొంచెం బాగుంది, కొత్త రూట్. అండ్ ఇంకా మిడిల్లో కొంచెం అలా చాయ్ బ్రేక్, లైక్ అంటే జర్నీ చేస్తున్నాం కదా పొద్దున్న నుంచి అలా అని చెప్పి చాయ్ బ్రేక్ తాగేసిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరాము. అండ్ ఇంక ఇంటికి వచ్చేసామండి. సో 1 day ట్రిప్ అనమాట, చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉంది. సో విజిట్ చేస్తే వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ లేదు అంటే మనం బాసరాలో వెళ్ళి స్టే చేయొచ్చు. కాకపోతే అక్కడి నుంచి బాసరా దాదాపు మాకు 4 hours చూపిస్తుంది. సో అదే 4 hours మనం నిజామాబాద్ వరకు వచ్చేయచ్చు అన్నట్టుగా అయితే మేము రిటర్న్ అయిపోయాము. సో దాట్స్ అ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.